పాలకొండ నగర పంచాయతీ 20 ఉంటే 17 వైసీపీకి, టీడీపీకి 3. ఆడ ఎన్నిక జరగదు. ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు, ప్రలోభ పెట్టలేకపోయినారు, కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్. కోరం లేదని కోరం లేదని. తుని మున్సిపాలిటీ 30కి 30 వైసీపీని, తెలుగుదేశం పార్టీకి 0. ఆడ ఎన్నిక పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్మెంటో నాకే తెలియదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోస్ట్పోన్ అంట. ఒక్క స్థానం కూడా నువ్వు గెలవలే. నువ్వు ఏ రకంగా పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ చైర్మన్గా ఎట్ట తీసుకుంటావో నాకే తెలియదు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33కి 33 వైసీపీ, తెలుగుదేశంకి 0. ఏడ పోస్ట్పోన్ అంట. కోరం లేదని పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్? నూజివీడు 32కి 25 వైసీపీ, 7 మాత్రమే టీడీపీ. దీన్ని కూడా పరిస్థితి ఇదే. బుచ్చిరెడ్డిపాలెం 20కి 18 వైసీపీ, 2 టీడీపీ. నందిగామ మున్సిపాలిటీ 20కి 13 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ. నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాడు. ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు. పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూనీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రి అండ్ దర్శి 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకు వైఎస్ఆర్సీపీ 18, టీడీపీకి 20 గెలిస్తే 2 స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే 2 స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ 2ను ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకుని ఉన్నాం ఆ స్థానాన్ని. కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం. ఏం తప్పు లేదు, ఇది సీఎం, ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మాకు వాళ్ళు వైద్యం ఉండొచ్చు కానీ యాజ్ అ చైర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి. ఐ కాంట్ మీట్ జగన్. నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు. ఆయనకు తెలుసు, నేను కూడా తెలుసు. డెఫినెట్లీ హెల్ప్ మీ. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. నిజంగా అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో హ్యాట్స్ అప్ టు జగన్. ఈరోజు నిజంగానే ఉండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఫండ్స్ తెస్తే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు జగన్ గురించి అన్న మాట. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది, మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉంటుంది. ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. ఇంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి.
రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెక్స్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సార్, రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి తెలుగుదేశం నుంచి కొత్త వ్యవహారం బయటెచ్చింది. హైదరాబాద్ కానీ చెన్నై లాంటి బెంగళూరు లాంటి పట్టణాలు రాష్ట్రంలో లేవు కాబట్టి అమరావతిని తెచ్చి నెట్లేస్తున్నాం. తర్వాత పెట్టుబడుల వాతావరణం వస్తుందని కూడా చెప్తాం. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు, వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపించినాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా? వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మన అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకైతే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి 2 పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాం. Sir, JDU and TDP are key alliance partner of NDA. So what's your say that is there been any just ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం చెప్తున్నారు, జగన్ మళ్ళీ రావడానికి నమ్మకం లేదు కాబట్టి, ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఆ భయంతోనే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా, కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు వేస్తాడు స్వామి ఓటు? సార్, నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నాను అంటే 2.0 ఎలా ఉంది?
2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది